మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, అంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళ కెరియర్ గురించి కావచ్చు, లేదు అంటే జాబ్ పర్పస్ మీద ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో అలా షిఫ్ట్ అయిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ కూడా పిల్లల మీద పడే అవకాశం ఉందంటారా? ఒకవేళ పడితే పిల్లల్లో ఎలాంటి చేంజెస్ మనం చూస్తాం? బిహేవియర్ పరంగా కావచ్చు, కమ్యూనికేషన్ పరంగా కావచ్చు, ఎలాంటి చేంజెస్ చూస్తాం మేడం? జనరలీ మామూలుగా ఇప్పుడు మేమున్నాము. మీరు మా లైఫే తీసుకుంటే ఉదాహరణ, మా పెద్ద పాప 10th క్లాస్ లోపల ఒక 5-6 ఊళ్ళు తిరిగాం. ఓకే. బికాస్ బ్యాంక్ జాబ్, సో ట్రాన్స్ఫర్స్ ఎవ్రీ 3 yearsకి ట్రాన్స్ఫర్స్. ఓకే. అయితే డిస్టర్బెన్స్ అయితే ఉన్నమాట వాస్తవమే. కొంచెం కొత్త ప్లేసు అడ్జస్ట్ అవ్వడం. కాకపోతే విత్ ఇన్ ద తెలుగు రాష్ట్రంలోనే ఉన్నాము అప్పుడు. ఓకే. సో లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. ఈ మధ్య ఇలాంటి మీరు అడిగిన అదే ఇప్పుడు నేను చెప్తున్నది ఏదైతే ఉందో మీరు అడిగినది, ఇలాంటిది ఒక కాల్ వచ్చింది. సేమ్ ఇన్సిడెంట్ మేడం? సేమ్ అంటే ఇంచుమించు. ఓకే. అంటే దిస్ ఇస్ ఎ బిట్ క్లోజ్ టు. ఎలా అంటే ఇది జర్మనీ నుంచి కాల్. ఓకే. అయితే ఆ పాప వాళ్ళు జర్మనీ వచ్చి 1 year అయిందంట. సో మా పాప ఆవిడ కాల్ చేసి, పాప 11 years అండి, ఐ థింక్ షీస్ ఎంటరింగ్ ఇన్ టు టీన్స్ కాబట్టి నాతో చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తుంది, ఎదురు సమాధానం చెప్తుంది, స్కూల్ నుంచి రాగానే బాత్రూమ్ డోర్ బ్యాంగ్ చేస్తుంది, ఐఎమ్ గెటింగ్ ఇరిటేషన్, ఈక్వల్లీ నేను అరుస్తున్నాను. సో అసలు మా ఇల్లు ఎలా ఉందంటే బిఫోర్ షీ వాజ్ నాట్ లైక్ దట్ ఓకే అన్నారు. సరే మాట్లాడుతూ ఉంటే, ఓకే చెప్పండి, ఇంకా అడుగుతాం కదా, ఇంతకుముందు ఎక్కడున్నారు, ఎన్ని రోజుల నుంచి, ఇంకో పిల్లలు ఉన్నారా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ అడుగుతుంటే అప్పుడు ఆవిడ చెప్తూ వచ్చారు. ఏంటి అంటే, పాప చిన్నప్పుడు వాళ్ళు జపాన్ వెళ్ళారట వాళ్ళ నాన్నగారు జాబ్ తోటి. సో అక్కడ మామూలుగా ఇంట్లో ఉంది, కొన్ని రోజులు అయిపోయింది. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి పాపకి 5 years వచ్చేటప్పటికి యూకే వచ్చారట. యూకేలో పాపని స్కూల్లో చేర్చారు. సో అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంది, స్కూల్లో కంఫర్టబుల్గా ఉంది తను. ఓకే. సరే పాపకి ఈ 2-3 years అయిన తర్వాత దే కేమ్ టు జర్మనీ. జర్మనీలో ఒకటి ఉంది, ఏంటి అంటే జర్మన్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఓన్లీ జర్మన్ మీడియమే ఉంటుంది, ఇంగ్లీష్ కూడా నడవదు. అవును. సో ఇవన్నీ ఎప్పుడు తెలిసే నాకు, మాట్లాడుతుంటే తెలిసే. ఆవిడ చెప్పింది, మేము వచ్చి 1 year అవుతుంది, ఐ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. స్టార్టింగ్ నుంచి ఇలానే అవుతుందా మేడం? అంటే వాళ్ళు ఇక్కడ జర్మనీ వచ్చి స్కూల్లో జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. తను అప్పుడు అమ్మాయి వాళ్ళ మదర్ నాకు చెప్తూ ఉన్నారు, అంటే మాటల్లో మనం వెళ్తే కదా సంభాషణ ఇంకా ముందుకి వెళ్ళినప్పుడు, షీ స్టార్టెడ్ దట్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఐ వాజ్ లైక్ దిస్. నేను జర్మనీ వచ్చిన తర్వాత భాష ప్రాబ్లంతోటి బయటికి షాపింగ్కి వెళ్ళలేకపోతున్నాను, ఏమీ తెచ్చుకోలేకపోతున్నాను, ప్రతిసారి మా హస్బెండ్ ఉండాల్సిందే, ఎవరు కూడా ఇక్కడ ఇంగ్లీష్ అంటే కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తారేమో కానీ, సో నేను బయటకు వెళ్ళాలన్నా నాకు ఈ భాష రాకపోవడంతో ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నాననే పాయింట్ ఒకటి చెప్పారు. ఆ పాయింట్ తోటి నేను అలా వెళ్ళాను. ఇంకా ఓకే, ఫస్ట్ అంతా మీరు జపాన్ అన్నారు, తర్వాత యూకే అన్నారు, యూకేలో షీ వాజ్ కంఫర్టబుల్ అన్నారు, తను ఇంగ్లీష్ బాగా మాట్లాడుస్తుంది, నేర్చుకుంది, చదువుకుంది. మరి మీ కొత్త ప్లేస్లోకి తీసుకొచ్చారు కదా, అవును, తను ఎలా చెప్పాలో తనకు అర్థమవట్లేదేమో. మీ ఫ్రస్ట్రేషన్ మీ హస్బెండ్ మీద చూపించారు, మరి మీ పాప ఫ్రస్ట్రేషన్ ఎవరితో చూపిస్తుంది? ఎప్పుడైనా కూర్చోపెట్టి మాట్లాడారా? లేదు మేడం, తను అలా వచ్చి బాత్రూమ్ డోర్ ఇలా వేస్తే నాకు కోపం వచ్చి నేను కూడా అరుస్తున్నాను. నేను అప్పుడు ఒక్క మాట అడిగాను, మీకు అడిగారంటనా మేడం? అదే రావట్లేదు వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్. ఈవిడ కూడా రేజ్ అయిపోతున్నారు కదా, మదర్ కూడా, షీఈ్ ఆల్సో గెటింగ్ సేమ్ కోపం వచ్చేస్తుంది ఆవిడకి కూడా. సో అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఆ సాఫ్ట్ అండ్ కూల్ కమ్యూనికేషన్ లేదు. అందుకని అప్పుడు అన్నానమాట, మీకు ఎంత ఏజ్లో మీ పాప పుట్టింది? 23 years ఏజ్లో. అంటే మీరు ఎంత పెద్దవారు పాప కంటే? 23 years. మరి 23 years పెద్దవారు మీరే ఈక్వల్గా గొడవ పడుతున్నారు అంటే ఒక్కసారి మరి ఆలోచించండి నాన్న.
అసలు తనతో కూర్చోండి, మీరే చెప్పారు, ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లోంచే నేను అందుకున్నాను. మీరెలా ఈ దేశానికి వచ్చిన కొత్తల్లో భాష ఇప్పటికీ యు ఆర్ స్ట్రగ్లింగ్ అన్నారు. అవును. మరి పాప చిన్నది, Adjust ఫ్రెండ్స్ అవ్వడానికి. అవ్వరు, మ్మ్. భాష రాదు, అర్థం కాదు షీ కాంట్ ఎక్స్ప్రెస్ చేయడం. తర్వాత పాఠాలు వింటుంటే అసలు భాష కొత్తగా ఉంటుంది. ఎవ్రీథింగ్ న్యూ టు హర్. షీ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. మీరు ముందు అర్థం చేసుకోవాలి. సో మీరు ఆ సిచ్యువేషన్లోనే ఉన్నారన్నారు. సో మీరేమీ తన షూస్లో టోటల్ కాళ్ళు పెట్టక్కర్లేదు. ఇంచుమించు మీ షూస్ తన షూస్ ఒకలానే ఉన్నాయి కదా. అవును మేడం. సో అది చెప్తే ఓ ఇలా అంటారా అని చెప్పారు. చిన్నోడు బాగా చిన్నోడు, ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు. సో వాడితో ఏం ట్రబుల్ లేదు, పాపతోటే ట్రబుల్ అంతా. సో తర్వాత నేను ఈ పాయింట్ అందించిన తర్వాత ఒక 1 monthకి కాల్ బ్యాక్ చేశారు. కాల్ బ్యాక్ చేసి ఫస్ట్ నేను ఆలోచించుకున్నాను, నేను కూల్ అయ్యాను. నేను కూల్ అయ్యి పాపతో మాట్లాడిన తర్వాత మీరు చెప్పింది రైట్, ఓకే. సేమ్ మీరు చెప్పింది చాలా ప్రాబ్లం కరెక్ట్. కమ్యూనికేషన్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్, షీ నీడ్స్ సపోర్ట్ అని చెప్పేసి అర్థమైందండి. నాకు ముందు అర్థం కాలేదు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పారు అనమాట. సో అంటే ఎక్కడో చిన్న మెలకు ఉంటుంది, ఆ చిన్న మెలకు మనం తీసేస్తే ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీ. ట్రూలీ మేడం. జనరల్లీ పిల్లల మీద తోసేస్తాం అంతా. వీళ్ళు టీనేజ్లోకి వస్తున్నారు, ఎర్లీ టీన్స్, ఇప్పుడు పిల్లలు అర్థం కాదు చెప్పిన వినరు, అర్థం కాదు అని. సో మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. అవును. మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామా, రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా, వాళ్ళని గైడ్ చేస్తున్నామా, చిన్న చిన్న మిస్సింగ్స్ అనమాట. Yes. గ్యాప్స్ ఫిల్ చేసేసారంటే చక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఫ్యామిలీ చూడడానికి కాదు, ఉండడానికి కూడా. ఎస్ మేడం, చూడడానికి, ఉండడానికి, కలిసి ఉండడానికి, ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి బాగుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.